ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక విషయంలోకి వెళ్తే ఉద్యోగి తన విద్యుక్త ధర్మాలను నిర్వహించే సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితి వరకు సుదీర్ఘ కాలం ప్రజలకు ప్రభుత్వానికి సేవలు అందించినందుకు ప్రతిఫలంగా సాంఘిక భద్రత సంక్షేమ పద్ధతిలో చెల్లించేది పెన్షన్ పథకం. పెన్షన్ పొందడం ఉద్యోగి ప్రాథమిక హక్కు. పదవి విరమణ తర్వాత తన జీవితాంతం వరకు నియమ నిబంధనల మేరకు ఉద్యోగి పెన్షన్ సౌకర్యం పొందుతాడు. వారి తదనంతరం తమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు కూడా నిర్దేశిత నియమ నిబంధనల మేరకు పెన్షన్ పొందవచ్చు. ప్రస్తుతం పెన్షన్ చెల్లింపు పద్ధతులు రెండు రకాలుగా ఉన్నాయి. 2004 కన్నా ముందు కాలంలో ఉద్యోగంలో చేరిన వారికి సవరించిన పెన్షన్ నియమావళులు వర్తిస్తాయి. అటు తర్వాత కాలంలో కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి కొత్త చందాలతో కూడిన పెన్షన్ పథకం వర్తిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు విభిన్న రకాల పెన్షన్లు మంజూరు చేయబడతాయి. వాటిపై ఉద్యోగులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. అలాగే ఇక పెన్షన్దారుడు మరణించిన తర్వాత అతని కుటుంబానికి వచ్చే పెన్షన్ను కుటుంబ పెన్షన్ అంటారు. సవరించిన పెన్షన్ నియమాలు 1980 రూల్ ప్రకారం అర్హుల వివరాలు విధానం నిర్ణయించబడింది. ఉద్యోగంలో ఉన్నప్పుడే మరణించినా లేదా రిటైర్మెంట్ తర్వాత మరణించిన కుటుంబానికి పెన్షన్ ఉంటుంది. ఉద్యోగంలో ఉండి మరణిస్తే మొదటి 7 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు చివరి బేసిక్ జీతం 50% ఇస్తారు. తర్వాత 30% చెల్లిస్తారు. రూల్స్ 32, 33, 34 ప్రకారం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా ఈ పెన్షన్ వర్తిస్తుంది. అలాగే సవరించిన పెన్షన్ నియమాలు 1980 రూల్ 3940 ప్రకారం ప్రభుత్వం ఉద్యోగిని నిర్బంధంగా రిటైర్ చేస్తే పెన్షన్ ఇస్తారు. ఇది ఇన్వాలిడ్ పెన్షన్. గ్రాట్యుటీ మొత్తంలో 2-3 కంటే తక్కువగా ఉండాలి, కానీ కనీస పెన్షన్ కంటే తక్కువ కాదు. ఇక 2001 నుంచి కమ్యుటేషన్ కూడా ఉంది. ఉద్యోగి పనులు చేయలేనంతగా శాశ్వతంగా అసక్తుడని వైద్యులు ధృవీకరిస్తే అసక్తత పెన్షన్ మంజూరు చేస్తారు. అలాగే ఉద్యోగాలు తగ్గించినప్పుడు ఇతర పోస్టు ఇవ్వలేకపోయినా లేదా ఉద్యోగి తక్కువ స్థాయి పోస్టు అంగీకరించకపోయినా రూల్ 38 ప్రకారం పెన్షన్ మంజూరు చేస్తారు. ఇక శాఖాపార లేదా న్యాయ విచారణలు పూర్తి కాకముందే రిటైర్డ్ అయితే జీవో నెంబర్ 1097 ప్రకారం కనీస పెన్షన్ 75% తాత్కాలికంగా చెల్లిస్తారు. అలాగే ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ మంజూరులో ఆలస్యం జరిగినప్పుడు ఉద్యోగికి రావాల్సిన పెన్షన్లో 90% వరకు ముందస్తుగా చెల్లించవచ్చు. 1980 సవరించిన పెన్షన్ నియమావళి రూల్ 43 ప్రకారం ఉద్యోగి కనీసం 20 సంవత్సరాలు అర్హత సేవ పూర్తి చేసి ఉంటే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందవచ్చు. అలాగే పెన్షన్ లెక్కింపులో గరిష్టంగా 5 సంవత్సరాల వెయిటేజ్ను కూడా కలుపుతారు. అసాధారణ పెన్షన్ ప్రమాదవశాత్తు చనిపోయిన లేక హింసాత్మక చర్యల వల్ల చంపబడిన వారికి ఇట్టి పెన్షన్ మంజూరు చేస్తారు. దీనిని మంజూరు చేయు అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అట్టి సందర్భాలలో ఉద్యోగి స్వయం కృతపారాధం వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రమాదం లేదా చంపబడిన విషయాలను కానీ పరిగణలోకి తీసుకుంటారు.